10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దానిని కలగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలము తగిలించి నీ నదిలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్ను నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటకు లాగేదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసేదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా ఇచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, స్తుతిస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. 29, 30, 31, 32 అధ్యాయాలు. ఈ అధ్యాయాలన్నీ మనకి ఈ 4 అధ్యాయాలను ఐగుప్తును గుర్చినటువంటి సంగతులు ఉన్నాయి. ఈ ఐగుప్తును గుర్చినటువంటి సంగతులు మనం చాలా వివరంగా మనం తెలుసుకోవచ్చు. అందులో ఈ ఐగుప్తు దేశం యొక్క పరిస్థితిని 4 అధ్యాయాల్లో 4 రకాలుగా చెప్పాడు. 29వ అధ్యాయం 12వ వచనం చూడండి. 29:12 నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడు అగునట్టుగా చేసేదను. ఐగుప్తు దేశాన్ని ఏం చేస్తానన్నాడు? పాడు చేస్తానన్నాడు. 30వ అధ్యాయానికి రండి. 30వ అధ్యాయం 19వ వచనం. నేను ఐగుప్తీయులకు శిక్ష విధించగా నేను యెహోవానని వారు తెలుసుకొందురు. ఐగుప్తులకి నేనేమి విధిస్తాను? శిక్ష విధిస్తాను. ఇది 30వ అధ్యాయంలో వారికి శిక్ష ఉంది అని చెప్పాడు. ఇక 31వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 31వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఘనముగాను గొప్పగాను ఉన్న నీవు ఏదేను వనములోని వృక్షములో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి. ఐగుప్తు ఎక్కడికి పోతుంది? పాతాళంలోకి పోతుంది. ఇది 31వ అధ్యాయంలో చెప్పిన మాట. ఇక 32వ అధ్యాయానికి చెప్పిన మాట చూడండి. 32వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూద్దాం. 32వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి ఆంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందకి దిగిపోయినట్లు భూమి క్రింద ఉన్న పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయము. ఇది ఐగుప్తుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే శిక్ష. సరే, ఐగుప్తు యొక్క ఉత్పత్తి ఎక్కడిది? ఐగుప్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఐగుప్తు ఎక్కడి నుంచి వచ్చిందంటే నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. షేము యొక్క కుమారులు ఇశ్రాయేలీలు. షేము వంశం నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అతడు షేము వంశానికి చెందినవాడు, ఇశ్రాయేలీలు. హాము వంశం నుంచి ఐగుప్తీలు వచ్చారు. హాము వంశం నుంచి ఎవరు వచ్చారు? ఐగుప్తీలు వచ్చారు. ఇక యాపెతు వంశం నుంచి ఐరోపీయులు అందరూ, అంటే రిమైనింగ్ జాతుల వాళ్ళందరూ కూడా యాపెతు వంశం నుంచి వచ్చారు. ఇది ఆదికాండంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఒక వచనం చదవండి రండి. ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. కూషు, కానాను అనువారు. కూషు కుమారులు షేబ,
హవీలా, సప్త, రయామ, సబక్త అనేవారు. ఇది మీరందరికీ చూసుకుంటూ మీరు వేస్తే షేనారు దేశం కనిపిస్తుంది. నిమ్రోదు అక్కడ కనిపిస్తాడు మనకి 9వ వచనంలో. ఇది 13వ వచనానికి రండి. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నఫ్తుహీయులను ఇలాగున చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి. హాము కుమారులు కూషు. హాము కుమారులు ఎవరు? కూషు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా. కూషు అంటే బ్లాక్ కలర్, అంటే హాము దేశము. ఇంకా క్లియర్గా కీర్తన గ్రంథం 105వ కీర్తన, 105వ కీర్తన 23. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు. ఐగుప్తు దేశాన్ని ఏమని చెప్పాడు? హాము దేశము అన్నాడు కదా. ఐగుప్తు దేశానికి ఏం పేరు? హాము దేశము. ఇశ్రాయేలీలు హాము దేశమందు. 27వ వచనం కూడా చదవండి. 27. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఐగుప్తీయులు అంటే ఎవరు? హాము దేశానికి చెందినవారు. అదే పేజీ తెప్పక్కర్లేకుండా 106వ కీర్తన 21 చదువుతున్నాను చూడండి. 21. ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో. ఏ దేశం అది? 22వ వచనం. ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించుచు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయేరి. ఏ దేశం ఇది? హాము దేశం. అర్థమవుతుంది కదండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 8వ వచనం. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా. నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రాయిము దేశపు నది వలె అది అణగిపోవును. ఐగుప్తు దేశంలో ఉన్న నది పేరు ఏం పేరు చెప్పాడు? నైలు నది. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని గురించి మాట్లాడుతూ ఐగుప్తు రాజుగారిని గురించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో నైలు నదిలో పండుకున్న పెద్ద మొసలి అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఇంతకు ఐగుప్తు దేశం ఏ నది ఉంది? నైలు నది. రండి ఇప్పుడు 29వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తు రాజు అయిన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. ఏమండి? ఫరో గారికి ఏం పేరు పెట్టాడు? పెద్ద మొసలంట. ఐగుప్తు దేశంలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నైలు నదిలో ఉంది. ఇశ్రాయేలీలకి ఐగుప్తు దేశానికి లింక్ ఏంటి అసలు? ఈ గొడవ ఏంటి? ఆదికాండంలో 12వ అధ్యాయంలో కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాము గారు ఐగుప్తులో కాపురం ఉండడానికి వెళ్ళాడు. 12వ అధ్యాయం 16వ వచనం. ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం. అబ్రహాము గారు ఐగుప్తుకు కాపురం ఉండడానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే కరువు వచ్చింది. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నేను నిన్ను పోషిస్తాను, గొప్ప జనంగా చేస్తానని. నాయన కరువు వచ్చింది, ఏం చేయమంటామని అడగకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దెబ్బతిన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఏం తిన్నాడు? దెబ్బతిన్నాడు. చదువుకోండి. తర్వాత యాకోబు యొక్క అన్నలందరూ కలిసి యోసేపు గారిని ఐగుప్తుకు అమ్మేశారు. ఈయన కావాలని వెళ్ళలేదు. అర్థమవుతుందా? ఈయన కావాలని వెళ్ళాడా? లేదు, ఈయన అమ్మేశారు. ఈయన పోతిఫర్ ఇంట్లో ఒక సేవకుడిగా, ఆ తర్వాత సూపర్వైజర్గా, ఆ తర్వాత జైల్లో సూపర్వైజర్గా, ఆ తర్వాత ఫరో ఇంటికి రాజుగా. మోషే అంటాడు, యోసేపు అంటాడు, అన్నలారా మీరు బాధపడకండి, నన్ను ఇక్కడికి అమ్మేసినందుకు మీరు బాధపడకండి, మిమ్మల్ని అందరినీ కరువులో కాపాడడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అంటాడు. ఎంత మంచి మనసు చూడండి. కాబట్టి యోసేపు అక్కడికి వెళ్ళాడు.
యోసేపు అక్కడ ఉన్నాడని చెప్పి అన్నలందరూ కలిసి నాన్నగారి దగ్గరికి సమాచారం తెచ్చారు. నాన్నగారు నేను వెళ్ళను, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళను అంటున్నాడు. ఎవరు? యాకోబు గారు. దేవుడు కల్లో కనిపించాడు. అయ్యి వెళ్ళు. 46వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు అంటాడు, యాకోబు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడొద్దు, నేను నీతో వస్తాను. 46వ అధ్యాయంలో యాకోబు నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడొద్దు, నేను నీతో వస్తాను. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేయి పెడతాడు. నీ కన్నుల మీద చేయి పెట్టడం అంటే ఏంటి అంటే నీకు సపర్యలు చేస్తాడు. నీ కుమారుడిని మరలా నువ్వు తిరిగి చూస్తావు. నీ కుమారుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కుమారుడు నీకు అండగా ఉంటాడు. వెళ్ళు, మరలా నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసి యాకోబును పంపించాడు. అప్పుడు 27వ వచనంలో మీరు చదివితే 46వ అధ్యాయం 27వ వచనంలో 70 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. మొట్టమొదటిసారి అబ్రహాం గారు శారమ్మ గారే వెళ్ళారు. తర్వాత యోసేపు గారు ఒక్కడే వెళ్ళాడు. ఆ తర్వాత 10 మంది వెళ్ళారు ధాన్యం కొనడానికి. మరలా రెండోసారి 10 మంది వెళ్ళారు ధాన్యం కొనడానికి. 11 మంది వెళ్ళారు. ఇప్పుడు మూడోసారి ఎంతమంది వెళ్తున్నారు? ఒకటోసారి ఎవరు వెళ్ళారు? యోసేపు ఒక్కడే. రెండోసారి 10 మంది అన్నలు. మూడోసారి బెన్యామీనుని తీసుకొని 11 మంది. నాలుగోసారి 70 మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు. 12వ అధ్యాయము నిర్గమాకాండం 40వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో ఆ మాట ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నది 430 సంవత్సరములు. నిర్గమాకాండం 12:40లో ఏం చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 430 సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? వారిని చెప్పండి, విడిపించాడు. ఇక ఐగుప్తీలతోటి నీకు సంబంధం లేదు అని దేవుడు చెప్పాడు. కానీ మహాజ్ఞాని అయిన రాజుగారు మరలా ఐగుప్తు దేశం నుంచి ఒక ఆవిడని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? జ్ఞాని 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 అంటే గోతులో పడ్డాడు. ఇప్పుడు 430 సంవత్సరాల దాస్యం తర్వాత గొర్రెపిల్ల రక్తంలో మీరు విడిపించబడ్డారు. గొర్రెపిల్ల మీ కొరకు రక్తం చిందించింది కనుక దేవుడు మిమ్మల్ని సంహార దూత మిమ్మల్ని దాటిపోయాడు. మిమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను, మన్నానిచ్చాను, నీళ్ళనిచ్చాను, ఇవన్నీ చేశాను. కాబట్టి మీరు ఇంకెప్పుడు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వీలు లేదు, ఐగుప్తీలతో బియ్యం అందడానికి వీలు లేదు అని దేవుడు కళాఖండితగా చెప్పేస్తే నేను జ్ఞానిని కదా, నేను చేస్తే అవడేమనుకుంటాడని చెప్పేసి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? డైరెక్ట్గానా? అది డైరెక్ట్గా కొడితే కుంభస్థలం కొట్టాలని కొట్టగానే ఎవరిని కొట్టాడు? వెళ్ళి ఫరో కుమార్తెనే చేసుకున్నాడు. ఏమయ్యాడు? చెప్పాలి. భ్రష్టుడయ్యాడు. అర్థమైందా? ఏమయ్యాడు? ఫరో కుమార్తెను చేసుకున్నాడని సంతోషం కాదు, దానితో వచ్చిన భ్రష్టత్వం చూడండి. రాజుల మొదటి గ్రంథం 3:1 ఉంటుంది అన్నమాట. మీరు తర్వాత చదువుకోండి. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ మీరు ఇంకో సంగతి చెప్పాలని ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉండేటువంటి రాజులందరినీ ఫరో అని మాత్రం పిలుస్తారు. ఫరో అంటే రాజు అని అర్థం. వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఫరోలకి పేర్లు ఉంటాయి. దావీదు రాజు, సొలొమోను రాజు అని ఎలాగంటున్నామో రాజు బదులు ఫరో అంటారు. మీకు ఎగ్జాంపుల్కి ఒక ఇద్దరు రాజుల పేర్లు చెప్తాను, మీ బైబిల్లోని చూపిస్తాను. రండి. 29వ అధ్యాయం 3వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. ఏమన్నాడు? ఐగుప్తు రాజు అయిన ఫరో అన్నాడు. అంతే. జస్ట్ ఫరో అంటే ఏంటి? ఐగుప్తు రాజు యొక్క పేరు. కానీ అతను సొంత పేరేం కాదు. కానీ వీళ్ళకి పేర్లు ఉంటాయని చెప్పడానికి ఇర్మియా గ్రంథానికి రండి. 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు అక్కడ? ఐగుప్తు గురించిన మాట అనగా యోషియా కుమారుడైన యోధారాజు అయిన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరము నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో. ఈ ఫరో గారి పేరేంటి? నెకో. విన్నారా? ఈ రాజుగారి పేరేంటి? నెకో.
బిరుదేంటి? ఫరో. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రాజుల 2వ గ్రంథం. ఈయన చాలా చిన్న పేరు. 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం. అతడు ఐగుప్తు రాజైన, రాజుల 2వ గ్రంథం 17:4. ఐగుప్తు రాజైన సోనొద్దకు, ఏమంటే వీడి పేరేం పేరంట? సో. ఒక అక్షరమే. ఇందాక వాడి పేరేమో నెకో, ఇప్పుడు వీడి పేరేంటి? సో. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న వాడి పేరేం పేరంటే, ఆల్రెడీ ఇతనికి చరిత్ర ప్రకారంగా చూస్తే హొఫ్రా వాడి పేరు. హొఫ్రా బైబిల్ గ్రంథంలో లేదు కానీ చరిత్రలో ఉంది. హొఫ్రా, ఫరో హొఫ్రా. హొఫ్రా అనేవాడు పరిపాలిస్తున్నాడు. చూడండి, వినండి. ఫరో అనేది వారి బిరుదు. ప్రతి రాజుకి ఫరో అని తగిలిస్తారు కానీ వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఏమన్నాడు? పెద్ద మొసలి అన్నాడు. ఏమన్నాడు? మొసళ్ళు ఎక్కడ ఉంటాయి? నదుల్లో ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ నది ఉండబట్టి మొసలు వచ్చిందా? మొసలు ఉండబట్టి నది తయారైందా? మళ్ళీ 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 నది ఉండబట్టి మొసలు వచ్చిందా? మొసలు ఉండబట్టి నది తయారైందా? ఈ మొసలు అంటుంది నది నాదే. ఏమంటుంది? నది నాదే. తిన్న ఇంటి వాసన లెక్కట్టడం అండి ఇదే. అర్థమవుతుందా? దేవుడేమో ఆ నదిలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఇదేమంటుంది? నది నాదే అంటుంది. ఏంటండి ఇంత దుర్మార్గం ఏంటండి? చూడండి ఏమంటున్నదో చూడండి. 29:3. ఐగుప్తు రాజైన ఫరో నైలదులో పండుకుని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని. ఏమంటున్నావు నువ్వు? నైలు నది నాది. అబ్బా అబ్బా అబ్బా, ఏమంటే ఇది నిజమా? నేనే దాన్ని కలగజేశాను అంటే నన్ను బట్టి నైలు నది తయారైంది. ఎంత దారుణమో చూసారా? దీన్ని ఏమంటారు? నేనే దీన్ని తయారు చేశాను. దీన్ని ఏమంటారు తెలుసా? గర్వం అంటారు. ఏంటిది? ఇది నిజమండి? నిజమా? నేను రాకపోతే అసలు ఈ కొంపకే అసలు అందమే లేదని అంటారు కొంతమంది. ఇది నిజమా? నువ్వు లేకముందు కూడా కొంతమంది మీ కుటుంబానికి ఆనందం ఉందమ్మా, మీ కుటుంబానికి అందం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి నేను రావడాన్ని బట్టి ఇంత వెలుగు వచ్చేసిందని అనకూడదు. దాన్ని గర్వం అంటారు. అంటే నీవు ఆ స్థానంలో ఉన్నావు, నువ్వు దాన్ని నడిపించాలంతే. గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులు పూడి గుడిసెల్లో ఉండొచ్చు, వాళ్ళకుండే హోదా వాళ్ళకుంది, వాళ్ళకుండే స్థానం వాళ్ళకుంది, వాళ్ళు ఆ పరిస్థితుల్లో వారు నడిపించారు. ఇప్పుడు ఆ స్థానంలో దేవుడు నిన్ను పెట్టాడు. నీకు వాళ్ళకంటే కొంచెం బెటర్ సిచ్యువేషన్స్ నీకు ఉండొచ్చు, లగ్జరియస్ లైఫ్ ఉండొచ్చు. అయితే నన్ను బట్టి అది వచ్చిందని మాత్రం అనొద్దు. దీన్ని గర్వం అంటారు. అర్థమవుతుందా? నైలు నదిలో పెద్ద మొసలి అంటదే నేనే నైలు నదిని కలగజేశాను అంటుంది. ఇది ఎంత అబద్ధమో చెప్పండి, చెప్పాలండి. దీన్ని ఏమంటారు? గర్వం. అందుకనే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనములో వాడి గర్వం వాడిని ఏం మేయించింది? గడ్డి మేయించింది. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే. ఈ పెద్ద మొసలు అంటది నేనే కలగజేశాను నదిని, నాదే నది. ఇంకొక ఆయన పాడాడు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు,
ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు. అర్థమవుతుందా? నాది 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 ఏంది? ఏమటికి వెళ్తామంటే కూడా నాది నాది నాదే నాది. ఏమినిది? అందుకని వేమన గారు అన్నాడు, నీదనుకున్న నీ శరీరం నీతో రాదు, నీదనుకున్న మొలతాడు కూడా నీతోటి రాదు. గుర్తుపెట్టుకో. కాబట్టి నాది అన్నాడు. కాబట్టి ఇది గర్వము కదా. ఏంటండి ఇది? గర్వం. కానీ దేవుని పిల్లలకు ఉండాల్సిందేంటి? దీన మనసు. ఏముండాలి? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి సంగతిని చెప్పాడు. అక్కడ పేతురు గారు చాలా పెద్దవాడు. ఆయన విశేషంగా మనకు ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం 5వ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారంగా మాట్లాడేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. మనుషులు ఎదిరించక్కర్లా, దేవుడే చూస్తాడు. కాబట్టి దేవుని పిల్లలకు ఉండాల్సింది అహంకారం కాదు. ఏముండాలి? దీన మనసు. యేసుప్రభు వారు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. మత్తయి సువార్త 11:28-29 వచనాలు చెప్పాడు, నా యొద్దకు నేర్చుకోండి. ఆయన ఎంత సాత్వికుడు అంటే మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. తన మీద లేనిపోని అబండాలు వేస్తున్న అక్కడ నోరు మెదిపినవాడు కాదు. అందుకని మీరు వచనం ఏం మొదలు పెట్టాడు? చిన్నలారా అన్నాడా? ఏమన్నాడు? చిన్నపిల్లలందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా, చిన్నపిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలందరికీ ఏం చెప్తున్నాడు? మీరు పెద్దలకు లోబడి ఉండుడి. రెండవది ఏంటి? మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని, ఇప్పుడు క్రైస్తవ లోకంలో ఆడికంటే నేను గొప్ప అంటలేదా? మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఆడికంటే ఆడికి అది ఉంటే నాకు ఇది ఉంది. బైబిల్లో చెప్పట్లా. ప్రతి వారు ఎదుటివారి పట్ల ఏం కలిగి ఉండాలంట? దీన మనసు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడి లోకంలో ఒకళ్ళొకలాగా చూస్తాడు. అది ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. ఒకడు బాగా ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఒకడు బాగా దీనుడు కావచ్చు. కానీ దైవికమైనటువంటి రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయాలంటే ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృపనిస్తాడట. యెషయా గ్రంథం మనందరికీ తెలిసిన కంఠతవాక్యం 57:15 అండి. ఇది కంఠతవాక్యం అని కూడా చెప్పాను. 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తున్నాను? ఇప్పుడు మరి ఐగుప్తు రాజు గారి పరిస్థితి ఏంటి చెప్పాలండి? ఏమంటున్నాడు ఐగుప్తు రాజు గారు? 29:3కి వచ్చాను మళ్ళీ. ఐగుప్తు రాజు అయిన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దానిని కలగజేసిదినని నీవు చెప్పుకొనుచున్నావే. 4వ వచనం, నేను నీ దవడకు అది ఏం పట్టదు వీడికి? నాకు ఎవడో గేలం వేసి వాళ్ళు లేడనుకోవద్దు. కొంతమంది మాట్లాడతారు, నన్ను మించి మాట్లాడేవాళ్ళు లేడు అంటాడు ఒకడు. కొంతమంది అంటాడు, నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు అంటాడు ఒకడు. కంగారు పడొద్దు. దేవుడు గాలం వేస్తే మన గర్వం ఒక్క దెబ్బకి అగిపోద్ది. వీడు ఇప్పుడు వరకు ఏమన్నాడు? నైలు నది నాది, నేనే కలెక్ట్ చేశాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక గాలం వేస్తాను అన్నాడు. గాలం వేసి ఏం చేస్తాడంట? బయటికి లాగేస్తాడంట. ఇప్పుడు లాగేసి ఎక్కడ పడేస్తాడంట? తెరపనేల మీద ఆడేస్తాడంట. తెరపనేల మీద ఆడిపోతే ఏం చేస్తుంది ఇప్పుడు ఈ మొసలే? చెప్పండి. మొసలకి నీటిలో ఉన్నంతసేపే బలం. చూసారా? అప్పుడప్పుడు మనం కుక్కలు పెంచుకుంటాం కదా, బయట కుక్క మురుగుతుంది. బయట కుక్క మురిగినప్పుడు మన కుక్క ఆటోమేటిక్గా ఏం చేద్దాం? ఇంట్లోకి దూరేద్ది.
తోక ముడుచుకుని ఇంట్లో దూరేద్ది. మనం కనిపించామనుకోండి ఇంకో చూసుకోండి, దాని మీదకే ఎక్కడ లేని కోపం వచ్చి రేజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే మనల్ని చూసుకునే దానికి బలం. ఇప్పుడు నైలు నదిని చూసుకునే దానికి బలం దేనికి? ఐగుప్తు దేశానికి. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశంలో ఇప్పటికీ కూడా ఈజిప్ట్లో టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ అత్యద్భుతమైన వస్త్ర పరిశ్రమ. ప్రపంచంలో వస్త్ర పరిశ్రమ ఈజిప్ట్ని మించిన వస్త్ర పరిశ్రమ ఇంకెక్కడ లేదు. ఈజిప్ట్లో ఉన్న తివాసీలు, ఈజిప్ట్లో ఉన్న టెక్స్టైల్, ఈ మెకానిజం అంతా కూడా అన్ని చోట్లకి పాకింది. మొట్టమొదట ఐగుప్తు దేశంలోనే వస్త్ర పరిశ్రమ ఉంది. అందుకనే ఐగుప్తు దేశానికి అంత పేరు. కారణం ఏంటంటే నైల్ నదిలో పండిన దాంతో పత్తి పండించడం, పత్తితోటి వస్త్రాలు చేయడం, ఇవన్నీ వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి ఇంతకీ గర్వం దేని బట్టి? నైల్ నదిని బట్టి. ఇప్పుడు తీసి నైల్ నదిని తీసి ఎక్కడ ఆడాడు? బయట ఆడాడు. ఇప్పుడు మొసలకి ఏమొచ్చింది చెప్పండి? శక్తి ఎక్కడది ఇప్పుడు? అంటే గర్వించొద్దు, నీ శక్తిని నేనేం చేస్తాను? నిర్వీర్యం చేసేస్తా, జాగ్రత్త. ముప్పై అధ్యాయం 24వ వచనం చూడండి. 30 అధ్యాయం 24వ వచనం. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికి ఇచ్చేదను, ఫరో యొక్క చేతులను నేను విరిచినందున ఏమైందంట? ఎవరి చేతులు విరిచాడంట? ఎవడీడు? ఫరో. నాది అన్నవాడు చేతులు ఏం చేశాడు? దేవుడు విరిచాడు. విరిచినందున బబులోను రాజును చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడే మూలుగుచుండెను. ఏ దెబ్బ తిన్నాడు? దయచేసి వినండి, దేవుని పిల్లలు ఎవరో కూడా చావు దెబ్బ తినకూడదంటే ఏం చేయాలి? ఎదుటి వారి ఎడల దీన మనసు కలిగి ఉండాలి. గర్వించకండి. ఇక్కడ ఉన్నాడు, గాలం వేసి లాగబడ్డాడు బయటికి, తెరపనాల మీద పడవేయబడ్డాడు, చేతులు 2 విరిచాడంట. ఏ దెబ్బ తిన్నాడంట చెప్పండి? 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయం 3వ వచనం చూడండి. సెలవిచ్చినదేమనగా నేను నా వల నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వాలనట్లు చేసి నీ వలన భూజంతువులన్నీ కడుపారా తిననిచ్చేదాం. ఇప్పుడు చెప్పండి, మరి నదిలో వాగావు కదా, నదిలో ఏమని వాగావు? నాది, నేనే చేశాను అన్నావు. ఇప్పుడు గేల వేసి ఎక్కడికి లాగాడు? బయటికి లాగాడు. ఇప్పుడు నదిలో ఉండగా చాలా ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు గట్టు మీద పడిన తర్వాత పక్షులు వచ్చి పొడుచుకు తినేస్తున్నాయి, భూజంతువులు వచ్చి కొరుక్కు తినేస్తున్నాయి. జాగ్రత్త. మొసలి, ఫరో మనకొక పాఠం. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎప్పటికెప్పటికీ కూడా మన నోటి నుండి ఏమి రాకూడదు? గర్వపు మాటలు రావడానికి వీలు లేదు. హిజ్కియా రాజు కాలంలో వినండి, రబ్షాకే అని ఒకడు వచ్చాడు. ఆడొచ్చి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. చూడండి ఒక మాట, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం ఏమన్నాడు? నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవిలో జొచ్చెను గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గమునే నేను నిన్ను మళ్ళించెదను. ఇతడు వినాలి, హిజ్కియా రాజు దగ్గరికి వర్తమానం పంపాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. మీరు ముందు అధ్యాయం చదవండి, 18వ అధ్యాయం. ఆ మాట్లాడిన మాటలన్నిటిని బట్టి హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఆ ఉత్తరాన్ని చూసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరానికి పోయి, కదండి, ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేశారు.
ఆయన అన్నాడు, నేను చేస్తాను, మీరు కూడా హెచ్చుగా ప్రార్థన చేయండి అన్నాడు. 4వ వచనం ఆఖరిని చూడండి. 4వ వచనం ఆఖరిని ఏమన్నాడు? నీవు కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము అని చెప్పి మనము రబ్షాకే పలికిన మాటలను బట్టి ఏమండి భక్తుడైనటువంటి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. కేకలేసేవాడు ఎవడు చెప్పండి? రబ్షాకే. కేకలు వేసేవాడు ఎవడు? రబ్షాకే. చూడండి 4వ వచనం 19:4. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన పలికిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఈ వర్తమానం ఎవరికి పంపించాడంటే యెషయా గారికి పంపించాడు. ఇర్మియా గారు ఎవరికి పంపించాడు? చూడండి తర్వాత వచనంలో ఉంది. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు వచ్చారు. యెషయా గారు మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. రైట్. ఇక్కడ ఒక్క మాట వినండి, అందరూ వినండి. పరలోకంలో ఉన్న దేవుడు రంకిలేసేవాడు రంకులు వింటున్నాడు, ప్రార్థన చేసేవాడు ప్రార్థన వింటున్నాడు. విన్నాడా లేదా? రంకెలు విన్నానన్నాడా లేదా? ఏమన్నాడు చూడండి 28వ వచనం. నీవు నా మీద వేయు రంకెలను నీవు చేయు కలహమును నా చెవిలో చొచ్చాను. ఏమి దేవుడు ఏమన్నాడండి? రంకెలు అన్నాడు. మరి ప్రార్థనండా? చూడండి అక్కడ 14వ వచనం చదువుతాను చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. 20వ వచనానికి రండి. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఇప్పుడు చెప్పాలి. పరలోకంలో ఉన్న దేవుడు రంకెలు వింటున్నాడా? వింటున్నాడు. ప్రార్థన వింటున్నాడా? మనం ఏ బ్యాచ్ చెప్పండి? మనది ఏ బ్యాచ్? ఎందుకు వేస్తారో కేకలు తెలీదు. ఊరకనే ఒకడి మీద ఒకడు కేకలు వేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, పరలోకములో ఉన్న దేవుడు రంకెలు వింటున్నాడు, ప్రార్థన వింటున్నాడు. రంకెలు వేసినోడికేమో గేలం తగిలించాడు, ప్రార్థన చేసినోడికేమో సహాయం చేశాడు. అర్థమవుతుందా? రంకెలు వేసినోడికి ఏం తగిలించాడు? ఇప్పుడు నువ్వు కూడా రంకెలు వేస్తున్నావు అనుకో, కోళ్ళగారు అత్తగారి మీద రంకెత్తే గేలం ఎత్తాడు. అర్థమవుతుందా? చిన్నపిల్లలు పెద్దోళ్ళ మీద రంకెలు ఎత్తే యవనస్తులు మీకు గేలం ఎత్తాడు. గుర్తుపెట్టుకోండి, దేన మనసు కలిగి ఉండాలి. హిజ్కియా అండి యుద్ధం చేయడం రాక కాదు, హిజ్కియాకి యుద్ధం చేయడం వచ్చు. కానీ ఆ రంకెలు వేసేవాడు రంకెలను బట్టి దేవుని సన్నిధికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేనంటాను మన మీద రంకెలు వేసేవాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ మనం చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఆ రంకెలు వేసేవాడు రంకెలు వింటాడు, ప్రార్థన చేసిన నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసిన నీ ప్రార్థనను బట్టి దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ప్రార్థన చేయాలి తప్ప రంకులు వేయకూడదు. విన్నారా? అందుకనే ఐగుప్తులకు ఒక పేరు ఉంది. 30వ అధ్యాయం 10వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. ఆగండి. ఐగుప్తులకి ఏ జనం అంట? ఐగుప్తులు ఏ జనం అంట? ఐగుప్తీయులు చేయు అల్లరి అంటే ఐగుప్తీయులు అల్లరి జనం. విన్నారా? ఐగుప్తులు ఏ జనం? అల్లరి. మరి దేవుని సంఘంలో అల్లరి ఉండాలా? ఉండకూడదా? లోకస్తులు ఐగుప్తీయులు అల్లరి, ఐగుప్తీయులు చేయు అల్లరి అని వ్రాయబడింది. ఏమంటే ఐగుప్తీయులు చేయు అల్లరి.
కాబట్టి 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. 32:18 నరపుత్రుడా అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహం. ఏమండి? ఏ సమూహం? కాబట్టి దేవుని పిల్లలు ఏం చేయాలి? అల్లరి చేయాలి. అంతేనా? గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో కానీ దేవుని కార్యక్రమాలలో కానీ ఏముండకూడదు? అల్లరి ఉండకూడదు. ఇశ్రాయేలీయులు గురించి ఎక్కడ అల్లరి జనం అని రాయబడలా. ఐగుప్తుల గురించి ఏ జనం అని రాశాడు? అల్లరి జనం. ఇప్పుడు చెప్పండి, మనం ఏ జనం? రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. ఏమండి? ఉండాలన్నా లేవు, ఉండొద్దనడా? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు అన్నాడు. కాబట్టి దేవుని సంఘంలో ఏముండకూడదు? అల్లరి ఉండకూడదు. కొంతమంది అల్లరే కావాలని కోరుకుంటున్నారు, అది వాళ్ళకి అర్థం కావట్లా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి దేవుని సంఘంలో ఏముండకూడదు? అల్లరి ఉండకూడదు. ఐగుప్తులు ఎటువంటి వాళ్ళు? అల్లరి జనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వినండి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది 19వ వచనంలో చెప్పాడు. ఇవి శరీర కార్యములు అన్నాడు. 19వ వచనంలో ఏమన్నాడు? అల్లరంటే ఏ కార్యం? శరీర కార్యం. ఆరాధన అంటే ఏ కార్యం? ఆత్మకార్యం. గుర్తుపెట్టుకోండి, ఆరాధన ఆత్మకార్యం, అల్లరి శరీర కార్యం. దేవుని సన్నిధికి వచ్చామంటే ఆరాధన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే మౌనంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే కీర్తనలు పాడాలి. ఇక అటు ఇటు తిరగడానికి, లేకపోతే అటు లేచి నడవడానికి, ఇటువంటి వాటికి ప్రయత్నం చేయకూడదు. అత్యవసరమైన పరిస్థితులు ఉంటే అయితే తప్పదు. కాబట్టి చెప్పాడు అక్కడ, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏం విసర్జించండి? అల్లరిని విసర్జించండి అన్నాడు కదా. ఏమి విసర్జించాలి? యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 3:16. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. అల్లరి ఉందంటే ఏముంటుంది అక్కడ? నీచ కార్యం. మరి ఇది పరిశుద్ధ కార్యం. ఆరాధన అనేది ఏ కార్యం? పరిశుద్ధ కార్యం. అల్లరే కార్యం? నీచ కార్యం. చూడండి, మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు రోడ్ల మీద వాళ్ళు ఎంత నీచంగా, అసలు ఆ పరిస్థితిని చూస్తేనే ఒక్కొక్కసారి మనం తలదించుకొని, మనం కళ్ళు మూసుకొని, ఏంటిరా బాబు ఎంత నీచం ఏంటి? మరి సంఘంలో ఉండకూడదు సుమా. సంఘంలో ఏముండకూడదు? అల్లరి ఉండకూడదు. అల్లరి అనేది ఒక నీచ కార్యం. అందుకని ఐగుప్తుల గురించి ఏం చెప్పాడు? పేతురు మొదటి పత్రిక రండి. పేతురు గారు ఏం చెప్పాడో చూద్దాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు 4వ అధ్యాయం 13వ వచనం. ఇంకొక మాట ఉంది ఇక్కడ, 3వ వచనం, 4:3. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, ఏ పాటలంట? అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండటకు గతించిన కాలమే. అంటే గతంలో అల్లరి చేసాం చాలు, అది దేవుడు చెప్పిన మాట.
ఇప్పుడు ఐగుప్తులకి ఏం పేరు పెట్టాడు? అల్లరి జనం. ఐగుప్తులకి దేవుడు ఏం వేశాడు? గేలం. ముగిస్తాను రండి, 32వ అధ్యాయానికి రండి. ఐగుప్తుల గురించి ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ మాట చెప్పుకోకపోతే అది మనకి సంపూర్తి కాదు. 32వ అధ్యాయం 21వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 32:21. వారు దిగిపోయిరే. ఏమంటే ఐగుప్తులు ఏం చేశారంట? దిగిపోయారంట. ఎక్కడ దిగిపోయారంట చెప్తున్నాడు చూడండి. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై. ఏం పొందలేదంటే ఐగుప్తులకి ఏం లేదు? సున్నతి లేదు. ఖడ్గము చేత పడి అక్కడ పడి ఉన్నారు అని అందరూ. పాతాళములోనున్న పరాక్రమశాలులలో. ఏమండి పాతాళంలో ఎవరుంటారంట? వింటున్నారా? పాతాళంలో ఎవరుంటారంట? పరాక్రమశాలులు కూడా పాతాళంలో ఉంటారంట. అర్థమవుతుందా? నేను ఆణ్ణి కొట్టేశాను, ఈయన కొట్టేశాను, ఆణ్ణి ఒక దెబ్బతోటి తీసేశాను, ఒక దెబ్బతోటి ఆణ్ణి కొట్టేశాను అని కూడా పరాక్రమశాలులు కూడా ఎక్కడ ఉంటారు? ఎందుకుంటారు తెలుసా? వాడు పరాక్రమాన్ని చూసుకుని వాడు సున్నతి పొందకుండా జీవించాడు. వాడు పరాక్రమాన్నే చూసుకున్నాడు తప్ప వాడు పవిత్ర జీవితాన్ని చూసుకోలేదు. సున్నతి అంటే పవిత్ర జీవితం అని. పాతాళములోనున్న పరాక్రమశాలులు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. నా బైబిల్లో నేను ఏం చేశానంటే హైలైట్ చేసుకున్నాను ఆ మాట. పరాక్రమశాలులు కూడా పాతాళంలో ఉంటారు. 23వ వచనం, దాని సమాధులు పాతాళ అగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. ఏమంటే భూలోకంలో ఉండగా ఎటువంటి వాళ్ళు అంట? భయంకరులు. ఆడ మాట వింటే గడగడ పడిపోతామే. ఏమంటే భయంకరులైనటువంటి వారు, లేకపోతే పాతాళములో పరాక్రమశాలులు. ఏమంటే భూలోకంలో ఉండగా పరాక్రమశాలులు వాళ్ళు, భూలోకంలో ఉండగా వాళ్ళు ఎటువంటి వారు? భయంకరులు వాళ్ళు. మరి ఏమైపోయారు? 24వ వచనం, అక్కడ వారు కత్తిపాలే చచ్చిపోయి. 24వ వచనం, అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి, అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు సున్నతి లేని వారై పాతాళములో దిగిపోయేది. ఇప్పుడు చెప్పండి, పరాక్రమము పాతాళాన్ని తప్పించిందా? తప్పించలేదు. నీ భయంకరమైన నీ రూపం నిన్ను పాతాళం తప్పించిందా? తప్పించలేదు. చెప్పాడు అక్కడ సున్నతి పొందని వారై ఎక్కడ పడ్డారు చెప్పండి. అంటే వారు సున్నతి పొందుంటే పాతాళాన్ని తప్పించుకునేవారు. ఇప్పుడు ఐగుప్తీయులు ఎక్కడ పడ్డారు? పాతాళంలో పడ్డారు. వారు పరాక్రమశాలురా కాదా? పరాక్రమ గలవారు. ఏమండి వారు బేకరులా భయంకరులా కాదా? భయంకరులే. వాళ్ళు గొప్పవాళ్ళా కాదా? గొప్పవాళ్ళే. కానీ ఏం లేదు, వాళ్ళకి సున్నతి లేదు. సున్నతి లేని కారణంగా ఎక్కడ పడ్డారు? వాళ్ళు పాతాళంలో పడ్డారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ రోజున మనకు కూడా సున్నతి కావాలి. సున్నతి అంటే ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్పాడు భక్తుడు, 7వ అధ్యాయం 51వ వచనంలో. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా అని ఫుట్ నోట్లో రాశాడు చూడండి. హృదయమునకును వంచని మెడలగల వారలారా, హృదయమందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. చెప్పండి, సున్నతి పొందడం అంటే ఎక్కడ సున్నతి పొందాలంట? మనం హృదయంలో సున్నతి పొందాలంట, చెవులు సున్నతి పొందాలంట. అంటే ఏంటి? చెవుల ద్వారా వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. ఇలా ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలిపెట్టేయడం కాదు. కొంతమందిని చూస్తున్నాను నేను, కొంతమంది యవనస్తులను చూస్తున్నాను పని కట్టుకొని. అందులో కూడా చాలామంది సహోదరులు, అమ్మాయిలు అస్సలు వాక్యం వినట్లేదు. పోనీ ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా అంటే అది వినట్లేదు. గుర్తుపెట్టుకోండి, దాని అంతం పాతాళం. పాతాళంకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. అందులో ఇంకేం తేడా ఏం లేదు. మందిరానికి వచ్చి కూర్చున్నంత మాత్రం పరలోకానికి వెళ్తారని ఎక్కడా లేదు బైబిల్లో. చెవులకు హృదయానికి సున్నతి జరగాలి. ఏం జరగాలి? చెవులకు సున్నతి జరగాలి. అంటే ఏంటి? చెవుల ద్వారా వినాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలో నుండి, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తలు ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. నేను అంటాను
పాపమేమో హృదయంలోనూ, సంకలోనేమో బైబిల్. ప్రయోజనం ఉందా? గోప మీద కొట్టేస్తాడు దేవుడు, మామూలుగా కదా, ఎప్పుడు కొడతాడో తెలియదు. కొంతమంది బైబిల్ని అడ్డం పెట్టుకుని, కొంతమంది బాప్తిసాన్ని అడ్డం పెట్టుకుని, కొంతమంది ఏదో అమ్మనే నాన్నే మోసం చేయడానికి బాప్తిసం తీసేసుకున్నాడు కదా, పర్లేదులే వీడు మంచోడే అని అనుకుంటారు. అమ్మ బాప్తిసం తీసేసుకుంది కదా మా పిల్ల, మంచిదే అంటే ఎవరిని మప్పించడానికి? జాగా చెప్పండి, ఎవరిని మప్పించడానికి? జనాల్ని. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొట్టాడంటే పాతాళంలో పోవడమే. దేనికి జరగాలి సున్నతి? చెవులకి జరగాలి. వింటున్నావా దేవుని వాక్యం? హృదయంలో దాచుకుంటున్నావా? ఏమండి మరి ఆ మాటలు హృదయంలో ఏం చేసిందంట? భద్రం చేసుకుందంట. చెప్పిన మాటలు వినరు, వినబడుతున్నా కొద్ది వినరు, ఎంత చెప్పినా వినరు, నాశనానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుడు ప్రేమ గలవాడు. ఈ రోజైనా ఏం జరగాలి? చెవులకు సున్నతి జరగాలి, హృదయానికి సున్నతి జరగాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి. మరి 29వ వచనం చెప్పాడు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది. ఏమండి దేనికి జరగాలి సున్నతి? హృదయానికి, చెవులకు, హృదయానికి. ఈ రోజున ఏం జరగాలి? మనకి సున్నతి జరగాలి. నేను అంటాను, సున్నతి లేని ఐగుప్తీయులు ఎక్కడ పడ్డారు? పాతాళంలో. సున్నతి పొందకపోతే నువ్వు కూడా ఎక్కడ పడతావు? అక్కడే. ఈ రోజున మరి పూర్వకాలం సున్నతి అంటే ఏంటంటే కత్తి పట్టుకుని నరకడం, గోప్యాంగ చర్మాన్ని కట్ చేయడం. కానీ ఈ రోజున అలా కాదే. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. ఏమండి సున్నతి అంటే ఏంటి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించడమే. అమ్మక్కన పడకుండా ఫోన్ మాట్లాడడం. ఈ మధ్య ఏ టెక్నాలజీ వచ్చిందండి, ఆ టెక్నాలజీ నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎవరి సెల్ ఫోన్లోనైనా సరే వాళ్ళ డేటా అంతా చూడొచ్చంట. జస్ట్ చిన్న లింక్ ఉంటుందంట, మొత్తం బతుకంతా బయట పడిపోద్ది. ఏమైందో తెలుసా? మొన్న 10 సంవత్సరాల క్రితం ఒకడెవడో చేసినటువంటి అచ్చిక మన దొరికేడాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పట్టేసుకున్నారండి. ఆ ఫోటో ఎక్కడ తీశాడు ఏంటో అన్నీ తెలుసుకుని షూట్ చేసి పడేశాడు. దొరకదనుకుంటున్నారా? డిలీట్ చేసేసాను. ఏది? నాకు వచ్చిన మెసేజ్లన్నీ డిలీట్ చేసేసాను. ఆడు పంపించిన నేను డిలీట్ చేశాను, నేను పంపించిన ఆడు డిలీట్ చేశాడు. కాబట్టి మేమిద్దరం సేఫ్ అనుకుంటున్నారేమో. జాగ్రత్త, బయటపడిపోతారు. దేనికి జరగాలి సున్నతి? హృదయానికి జరగాలి. దేనికి జరగాలి సున్నతి? చెవులకు జరగాలి. చెవులకు హృదయానికి సున్నతి జరగనంత సేపు శరీరేచ్ఛల్లోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? వీళ్ళకి నిద్ర అంటదు. అందరూ పడుకుంటారు, వీళ్ళు నిద్రపోరు. ఫోన్లో తిప్పడం. జాగ్రత్త. ఇది ఖచ్చితంగా దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు. నువ్వు మారకపోతే గనక పాతాళానికి పోతావు. జాగ్రత్త. చెప్పాడు అక్కడ. ఏమని చెప్పాడు? 2:11 మరలా చదవండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులు. 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చెప్పండి, ఏం పొందారు? ఆయన యందు సున్నతి పొందారు. సున్నతి పొందడం అంటే ఏం చెప్పాడు? శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి మరి పాతవి గతించినంటే డిలీట్ చేసేయడం కాదు, మొత్తం డిలీట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలా, రిఫ్రెష్ అవ్వాలా. అర్థమవుతుందా? ఒకసారి కంప్యూటర్ హ్యాంగ్ అయిపోతుంది, నాకు ఓవర్లోడ్ అయిపోయి, అప్పుడు ఏం చేయాలి మనం? రీస్టార్ట్ కొట్టాలా, మొత్తం క్లీన్ అయిపోవాలా. క్రీస్తునందు చెప్పాడు అక్కడ. శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించడమే సున్నతి. చెవులకు సున్నతి, హృదయానికి సున్నతి జరగాలి. నేను అంటాను, ఎన్నిసార్లు చెప్పినా ఐగుప్తీయులకు సున్నతి జరగలేదు. ఏమండి, ఇశ్రాయేలీయులు సున్నతి పొందుతున్నారు. ఏంటి మేమెందుకు పొందకూడదు అనుకున్న వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు.
సున్నతి గురించి వాళ్ళకి తెలుసు, కానీ సున్నతి గురించి ఆలోచన వాళ్ళకి లేదు. ఎక్కడ పడ్డారు ఇప్పుడు? పాతాళంలో పడ్డారు. వారు పరాక్రమశాలులు కానీ పాతాళంలో ఉన్నారు. వారు భయంకరులు కానీ పాతాళంలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? సున్నతి లేదు. ఈ రోజున మనకేం జరగాలి? సున్నతి జరగాలి. ఇర్మియా గ్రంథం 4:4 చదవని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 4:4 వచ్చింది. ఇర్మియా గ్రంథం 4:4 వచ్చింది. అవిధేయులై ఉండుట మానుకొని, అవిధేయులైన ఫుట్నోట్లు ఏమన్నాడు? మీ హృదయములకు ఛేదన సంస్కారం అంటే అదే సున్నతి అంటారు. ఛేదన సంస్కారం అంటే ఏంటి? ఛేదన సంస్కారం అంటేనే సున్నతి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకీ దేనికి సున్నతి జరగాలంటే అక్కడ చెప్తున్నాడు అవిధేయులై ఉండక అంటే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, సున్నతి అంటే ఏంటి? విధేయత. సున్నతి అంటే విధేయత. సున్నతి అంటే శరీరేచ్ఛలను విసర్జించుట. సున్నతి అంటే చెవులకు హృదయానికి ఏమండి శుద్ధి జరుగుట. జరిగిందా? పెద్ద ముసలి జరిగిందా? జరగలేదు కాబట్టి లాగాడు బయటికి. నువ్వు కూడా బయటికి లాగేస్తాడు ఎప్పుడో కప్పుడు. యాకోబు గారంట నీ కోళ్ళ గర్భవతి అయింది అని తెలితే దాన్ని బయటికి తీసుకురండి అన్నాడంట. అన్నాడా లేదా? యోధా గారు క్షమించండి, యోధా గారు దాన్ని బయటికి తీసుకురండి అన్నాడంట. సరేండి బాబు, వీడు చేస్తే ఈడు చేశాడు కదా, అంతకు చేసింది ఈడే. బయటపడ్డాడు. అప్పుడు బయటపడిన తర్వాత నాకంటే ఆమె నీతిమంతురాలు అన్నాడు. జాగ్రత్త పడుతున్నా, పడ్డదా బయటపడిందా లేదా బాగోతాం. జాగ్రత్త, బయట పడకముందే బాగుపడండి. అందరికీ ఇది హెచ్చరిక. ఐగుప్తు దేశంలో ఉన్న పెద్ద మొసలిని దేవుడు ఏం చేశాడు? గేలంతో లాగి తెరపనేల మీద పడేశాడా లేదా? నిన్ను కూడా గేలంతో లాగి తెరపనేల మీద పడేసే లోపు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నా హృదయానికి నా చెవులకు సున్నతి చేయి, నా బ్రతుకును మార్చు. తల్లవంచని కళ్ళు మూయండి. నా బ్రతుకును మార్చు, నన్ను సరిచేయి నాయనా, నన్ను దిద్దు నాయనా. నేను దూరానికి పోయి నీ దగ్గరికి చేరలేకపోయాను, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. తల్లిదండ్రులకు తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, పెద్దలకు తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను నాయనా. రకరకాలైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను. పరాక్రమశాలులు కూడా పాతాళంలో ఉన్నారని విన్నాను నాయనా. పాతాళం నుంచి తప్పించు ప్రభువా. ఈ రాత్రి ఈ సమయంలో, ఈ ఉదయకాలంలో నాయనా, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు. ఒకసారి అడగండి ఒకసారి దేవుణ్ణి, ప్రభువా హృదయానికి సున్నతి, చెవులకు సున్నతి, శరీర కార్యాలను విసర్జించడమే సున్నతి, దేవుని మాటను వినడమే సున్నతి, అంగీకరించడమే సున్నతి. అంగీకరిస్తారా? సరి చేసుకుంటారా? లేదా రేపొద్దున ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు. బలవంతులమని అనుకోవద్దు, శక్తివంతులమని అనుకోవద్దు, జ్ఞానం ఉందని అనుకోవద్దు, నా తెలివితేటలతో నేను తప్పించుకుంటానని అనుకోవద్దు. నీ తెలివితేటలతో అమ్మా నాన్న తప్పించుకోవచ్చు, కానీ దేవుని తప్పించుకోలేవు సుమా. నరకాన్ని తప్పించుకోలేవు సుమా. బాగుపడడం ఎంతైనా మంచిది. నీవు చేస్తున్న చీకటి కార్యాలు, నీవు చేస్తున్న చిట్చాట్లు, నీవు చేస్తున్న పరిస్థితులు, నీవు ఎలా తిరుగుతున్నావో, ఎలా జీవిస్తున్నావో ప్రభు ఎరిగినవాడు. సముద్రములో లేక నైలు నదిలో ఉన్న పెద్ద మొసల్ని గేలం వేసి బయటికి లాగినవాడు నిన్ను లాగలేడా? సరి చేసుకుందాం. మరొక్కసారి ప్రభువా, నన్ను కరుణించు తండ్రి, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను బాగు చేయి నాయన. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఏ విషయాల్లో మేము సున్నతి పొందకుండా నాయన నీకు దూరం అయిపోయామో, శరీరేచ్ఛల విషయంలో సున్నతి లేని వారిగా ఉన్నామేమో, మాట వినే విషయంలో సున్నతి లేని వారిగా ఉన్నామేమో, హృదయంలో ఉన్న పాపాల విషయంలో సున్నతి లేని వారిగా ఉన్నామేమో. కరుణించండి, కృప చూపించండి ప్రభువా. నీ వాక్యంకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని సరిచేయండి. నైలు నదిలో ఉన్న పెద్ద ముసలి లాంటి ఫరోనే బయటికి లాగి బయట పడవేసిన వాడవు. మేమెంత ప్రభువా, మా బ్రతుకెంత?
మమ్మల్ని మార్చండి, మమ్మల్ని సరిచేయండి, నూతన వ్యక్తులుగా చేయండి, నూతన అనుభవంలోకి నడిపించండి. మమ్మల్ని అందరిని దీవించమని, నీ వాక్య ప్రకారంగా జీవించే కృప చూపించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.